వెల్కమ్ టు ఎపిసోడ్ 1 ఆఫ్ మై వెడ్డింగ్ సిరీస్. ఈ సిరీస్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను నా వెడ్డింగ్ షాపింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఐ డి నాట్ హ్యావ్ ఎనీ ఐడియా సారీస్ ఎక్కడ షాపింగ్ చేయాలి, జ్యువెలరీ ఎలా పే చేయాలి, బడ్జెట్ ఎక్సెట్రా. సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటే మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఎంగేజ్మెంట్ అవుట్ఫిట్స్ ఫస్ట్. ఐ వాట్ 2 అవుట్ఫిట్స్ ఫర్ మై ఎంగేజ్మెంట్. వన్ వాజ్ అ హాఫ్ సారీ అండ్ సెకండ్ ఆబ్వియస్లీ అ సారీ. ఇనిషియల్గా అయితే నేను పూజకి సారీ కట్టుకొని రింగ్ ఎక్స్చేంజ్ అప్పుడు హాఫ్ సారీ వేసుకోవాలి అనుకున్నాను, ఫోటోస్కి కూడా బాగుంటుంది అని చెప్పి. బట్ మా అమ్మ అత్తమ్మ పెడతారు కదా సారీ, సో అప్పుడు హాఫ్ సారీ పెడితే బాగుండదు, ఫస్ట్ పూజకి హాఫ్ సారీ వేసేసుకోనింది. సో ఐ ఎండెడ్ అప్ వేరింగ్ లైక్ దట్ ఓన్లీ. దిస్ ఇస్ ద హాఫ్ సారీ దట్ ఐ వోర్ ఫర్ మై ఎంగేజ్మెంట్. మేము ఎంగేజ్మెంట్ అనుకుంది చాలా ఇంటిమేట్, జస్ట్ 70 మెంబర్స్ అనుకున్నాం. సో అంత హెవీగా ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసుకోవాలి అనుకోలేదు, బడ్జెట్లో చేయాలి అని అనుకున్నా. ఫస్ట్ అయితే నేను ఫ్యాబ్రిక్స్ చూసాను కొన్ని షాపింగ్ మాల్స్లో, ఆల్రెడీ హాఫ్ సారీ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా ట్రెడిషనల్వి, అవి చూసాను. బట్ అసలు సెట్ అవ్వలేదు. సో అవి వదిలేసి ఇంకా సారీ చూడడం స్టార్ట్ చేశాను, సారీని హాఫ్ సారీగా కన్వర్ట్ చేద్దామని చెప్పి. పట్టు సారీస్ అండ్ సెమీ పట్టు సారీస్ అన్ని చూసా. లాస్ట్కి నాకు చెన్నై సిల్క్స్లో ఈ 2 సారీస్ నచ్చాయి. ఫైనలీ ఇది డిసైడ్ అయ్యాను. బట్ ఈజీగా దొరికిస్తుంది అనుకున్నా, చాలా డార్క్ కలర్ కదా. ఫస్ట్ వచ్చేసి కేపీహెచ్బీ స్ట్రీట్ షాపింగ్లో చూసా, బడ్జెట్లో దొరుకుతుంది అని చెప్పి. అసలు ఈ కలర్ దొరకలేదు. నెక్స్ట్ నార్సింగ్లో చూసాను, నిజాంపేట్ బ్రాంచ్, అమీర్పేట్ బ్రాంచ్ అన్ని చూసాను కానీ ఎక్కడ దొరకలేదు. ఫైనలీ నూర్ నగర్లో ఒక్క షాప్లో దొరికింది. 600-700 పడింది. ఇంకా మ్యాచ్ అయింది పర్ఫెక్ట్గా అని చెప్పి తీసేసుకున్నాను. నేను హైదరాబాద్లో బ్లౌజ్ ఇచ్చి స్టిచ్ చేయించుకునేంత టైం అయితే నాకు అసలు లేదు. నేను మా ఊర్లో మొత్తం ఇచ్చి స్టిచ్ చేయించుకున్నాను. ఇది నా బ్లౌజ్. దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. వీడియో రెడీ లాంగ్ అయిపోయింది. సో సారీ గురించి నెక్స్ట్ పార్ట్ డిస్కస్ చేద్దాం.